ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణి ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది మనకి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూడా. రాహు మనకి ఫిబ్రవరి 14 తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ రాహు ప్రక్కకి కుజుడు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు కూడా ఏర్పడి కలిసి ఒకే రాశిలో కుంభరాశిలోకి వస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. ప్రస్తుతం మనకి చతుర్గ్రహ కూటమిలో ఉన్నాం మనం. అంటే ఈ యొక్క రాహు కాకుండా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి, ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడడం వలన మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఏం జరగబోతోంది అన్నది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనగానే ఏమవుతుందంటే 5 గ్రహాలు నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటూ 5 గ్రహాలు 5 డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఒకళ్ళే వంట ఎలాగో అలా చేసేస్తాం. ఇద్దరు ఉండేసరికి డిఫరెంట్ అవుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువేని ఈయన ఏమంటాడు, ఆయన తక్కువ అంటాడు ఇట్లా. సో, ఎప్పుడైతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు పెరిగిపోయారో మన యొక్క రాశి మీద ఫలితాలు అనేటటువంటివి మారిపోతాయి. సో, దీన్ని టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అన్నట్టుగా మనకి ఈ యొక్క ఐదుగురు కలిసి మనకి ఒక్కొక్క రాశి వారికి మేలు చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి హాని చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి న్యూట్రల్‌గా ఉంటాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. మకర రాశి మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. అయితే మకర రాశి వారికి భార్య వేరే చోట, భర్త వేరే చోట జాబులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు జరగడము, అంతా కూడా టోటల్ రిలీఫ్ అవ్వడము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఈ మకర రాశి వారి గతంతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు పెరుగుతాయి. అలాగే ఖర్చు కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంటుంది. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వస్తాయి. రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, రవి భోజన ప్రియులైపోతారు. మందు తాగడము అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా అలవాటు అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శని మీన రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సోదరుల దగ్గర నుంచి మీకు అందరూ కూడా కలిసి రావడము, సోదరులు మీ సహాయం తీసుకుని వాళ్ళు డెవలప్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి అవకాశాలు రావడం, ఇలా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సినిమా అవకాశాలు రావడం, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సన్మానాలు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ప్రేమల్లో పడతారు మీరు. మిమ్మల్ని కోరుకున్నటువంటి వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని కోరుకోవడం, ఆ కోరికలు కనీసం ఫోటో కూడా దిగడానికి కూడా మనిషి కలవట్లేదు ప్రేమ తర్వాత అని చెప్పేసి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి సూసైడ్ చేసేసుకోవాలి అని ఒక్కొక్కసారి విపరీతంగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ మకర రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి గొడవలను సాల్వ్ చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడం, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం, ఇవన్నీ కూడా శుక్రం మూఢమే 1 తర్వాత ఫిబ్రవరి 1 తర్వాత జరగడం 2026 సంవత్సరం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలను కానీ లేదా ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ధూమావతి అమ్మవారి యొక్క పూజను, ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.